కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతూ ఉంది? ముఖ్యంగా చాలా ఆరోపణలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన. ఏదైతే కాంట్రాక్ట్ పనులు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బిల్లులు క్లియరెన్స్ కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజ్ కావాలంట వీళ్ళకు. సో ఎంత పర్సంటేజ్ అంటే 15-20% పర్సంటేజ్ ఇస్తేనే పాత ఉన్నటువంటి బిల్లులని క్లియరెన్స్ చేస్తామని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. సో నేను ఇప్పటికే మీకు అర్థం కావచ్చు ఈరోజు జరిగినటువంటి సెక్రటేరియట్లో జరిగినటువంటి పరిణామం. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క విషయానికి వచ్చినట్టయితే ఉంటే బట్టి విక్రమార్క చాంబార్ ముందు సుమారుగా 200 నుంచి 300 మంది కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అంటే వివిధ పనులను చేసి బిల్లులు రాక చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది అయితే మరో పక్కన 3 సంవత్సరాల కాలం నుండి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులని క్లియరెన్స్ చేయండి అని చెప్పేసి చాలా రకాలుగా ప్రాధేయపడుతూ వచ్చినటువంటి వాళ్ళకి మరోసారి నిరాశ ఎదురైపోయింది. సో ఇలా తాడో పేడో తేల్చుకుందాం. నేరుగా ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళి మేము మాకు సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడతామని చెప్పేసి ఇలా సెక్రటేరియట్లకు లోపలికి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఒక 200 మంది కాంట్రాక్టర్లు ఆ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చాంబర్ ముందుకు వెళ్తే ఆయన వీళ్ళని చూసి వెనకంబరి నుంచే పారిపోయిందట. అంటే ఏం నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క పైన సో రకరకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. బట్టి విక్రమార్క పైన, బట్టి విక్రమార్క సతీమణి పైన, బట్టి విక్రమార్క సంబంధించినటువంటి అనుచరుల పైన పైసలు ఇస్తేనే మీ బిల్లులు క్లియరెన్స్ చేస్తాం, లేకపోతే కాదు అని. ఇదేం పద్ధతయా? దోతి కట్టుకొని ఎట్లా అంటే ఒక సౌమ్యునిగా నాకేం తెలియదు అన్నట్టుగా బట్టి విక్రమార్క ప్రవర్తించేటువంటి తీరు కనపడతా ఉంటుంది. కొంత బట్టి విక్రమార్క అంటే కాంగ్రెస్ పార్టీలో కొంత గౌరవం ఉండేది. మరి వీళ్ళకి ఏం పుట్టిందో తెలియదు కానీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దరిదాపుగా చాలామంది పైసలు ఇస్తేనే పనులు చేయిస్తాం, మీరు పనులు చేసినటువంటి బిల్లులు కావాలంటే కమిషన్ ఇస్తేనే చేస్తాం. ఈ తీరుగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అంతా. ఎందుకు ఇవ్వాలి మీకు? 1% 2% కాదు, 20%. 20% అంటే ఒకవేళ కనుక 100 కోట్ల పనులు ఉంటే 20 కోట్ల వరకు అప్పనంగా కప్పం కట్టాల్సిందే, లేకపోతే ఆ బిల్లు రాదు. 3 సంవత్సరాలు అంటే 2 పైసల వడ్డీకి తెచ్చుకున్నప్పటికీ మళ్ళా 3 సంవత్సరాలు అంటే దరిదాపు ఒక 70 కోట్లు. 100 కోట్ల పనులు చేస్తే 70 కోట్ల మిత్తి అవుతుంది. చాలామంది బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఆ బిల్లులు క్లియరెన్స్ చేయక మళ్ళీ పైసలు తీసుకొని వచ్చి వాళ్ళకు ముందుగానే ఇవ్వాలంట. మళ్ళీ బిల్లులు క్లియరెన్స్ చేసిన తర్వాత కాదు, ముందుగానే పైసలు ఇస్తేనే బిల్లులు క్లియరెన్స్. ఆ టిక్కు పెడతారట, రాత్రి ఆ సంబంధించినటువంటి కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి అకౌంట్లో పైసలు పడతాయట. ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి గతంలో లేదంటే గతం నుంచి కొనసాగిందే, వీళ్ళు ఆనవాయితీగా దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు అన్నట్టు. 200 మంది, ఈ 200 మందే లేరు, 200 మంది ఈ బడా కాంట్రాక్టర్లు వీళ్ళందరూ కూడా 100 కోట్ల బిల్లులు వచ్చేటువంటి వాళ్ళే వాళ్ళు వచ్చింది. ఇక చిన్న చిన్న ఊర్లలో ఉన్నటువంటి రోడ్లు వేసినటువంటి వాళ్ళు 5 లక్షలు 10 లక్షలకు సంబంధించినటువంటి బిల్లులు క్లియరెన్స్ రాక ఇంకా అట్లా కూడా చాలామంది ఉన్నారు. అట్లా చాలామందే ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా మంత్రులే కాదు, ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మండల పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ సంబంధించినటువంటి అధ్యక్షులు సైతం కూడా కమిషన్లు ఇస్తేనే మేము ఆ బిల్లులు క్లియరెన్స్ చేపిస్తాం. ఇగో ఇటువంటి ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇప్పుడున్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి సుమారుగా 400 నుంచి 600 కోట్ల రూపాయలు ఒకటేసారి క్లియరెన్స్ అయిపోయినాయి. మరి వాళ్ళ లెక్క వీళ్ళు కాదా? వీళ్ళు పనులు చేయలేదా? అప్పులు తెచ్చుకొని ఇండ్లు అమ్మి భూములు అమ్మి వాళ్ళు ఆ గ్రామానికో లేకపోతే మీరు చెప్పినటువంటి పనులని వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని పనులు చేసింది. ఆ బిల్లులు రాక వాళ్ళు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. తెచ్చినటువంటి అప్పులకు మిత్తులు కట్టలేక చచ్చిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉన్నది. ఇక వీళ్ళేమో మొత్తం కూడా శవాల మీద పేలాలు ఏర్పడేటట్టు, శవాల మీద పేలాలు కాదు మొత్తం శవాలనే పీక్క తినేటువంటి తీరుగా ఇలా కాంగ్రెస్ పార్టీ మంత్రులు తయారైపోయారు, ఎమ్మెల్యేలు తయారైపోయారు.
ఇక వీళ్ళకి ఒకటే భయం కావచ్చేమో, మళ్ళీ ఇక ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ఉందా, సచ్చేది ఉందా, ఉన్నకాడికి దులుపుకుందా, అవతల పడదాం, 10 సంవత్సరాలకి ఏం దొరకపోయా మేత. సో ఇప్పుడు మనదే పార్టీ ఉన్నది కాబట్టి ఎవరు దొరికినటువంటి వాళ్ళ పట్టే అంటే 4 మూలల పంచుకున్నారు అనుకో రాజుల్ని, పంచుకొని వీళ్ళందరూ కూడా కమాయించడు. లిటిగేషన్ భూములను సంబంధించినటువంటి క్లియరెన్స్ చేసి అవి ఈ బిల్లులు ఆపి కమిషన్లు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి నెల రోజులు లోపెట్టి అనుకుంటా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కొన్ని కామెంట్లు చేసిండు. రాష్ట్రంలో బీ ట్యాక్స్ వసూలు అవుతా ఉన్నది. బీ ట్యాక్స్ అంటే బట్టి ట్యాక్స్, దాని తర్వాత టీ ట్యాక్స్, పొంగులేటి శ్రీనివాస్ ట్యాక్స్ పీ ట్యాక్స్, బట్టి విక్రమార్క బీ ట్యాక్స్, యూ ట్యాక్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్. సో ఈ ట్యాక్స్లు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి మాటలే సత్యమవుతా ఉన్నాయి. ఇప్పుడు నేను కేవలం నాట్ ఓన్లీ ఇక్కడ బట్టి విక్రమార్క ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే తీరుగా తయారైపోయారు. వీళ్ళని అడిగేటువంటి నాదులు లేడు, దొరికిన కాడ బరుకుడు, వచ్చిన కాడికి దోచుకునుడు. ఇది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏదో మారుతుందని చెప్పేసి జనాలంతా ఊహిస్తే, గతంలో ఉన్నటువంటి దుర్మార్గ పాలనకి ఏం తక్కువ మేమేం కాదు, వాళ్ళు ఎంత తిన్నారో వాళ్ళకంటే ఇంకా ఎక్కువనే తినాలి కదా మేము అన్నటువంటి తీరుగా ఇలా కాంగ్రెస్ పార్టీ తయారైపోయింది. బిల్లులు ఇవ్వక వాళ్ళకి సమాధానం చెప్పలేక వెనక పెట్టిపోయిందట బట్టి విక్రమార్క గారు. ఇది నేననేటువంటి ముచ్చట కాదు, ఇది సోషల్ మీడియాలో ప్రచారం అవుతా ఉన్నది. ఇగో దానికి సంబంధించినటువంటి విజువల్స్, దాని వ్యవహారం అంతా ఉన్నది. ఇగో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాంబార్ ముందు కాంట్రాక్టర్ల ఆందోళన, వివిధ జిల్లాల నుంచి వచ్చిన 200 మంది కాంట్రాక్టర్లు, బట్టి విక్రమార్కను కలిసేందుకు వచ్చిన కాంట్రాక్టర్లు, ఎస్పీఎఫ్ ఆపడంతో ఆందోళన దిగిన కాంట్రాక్టర్లు, 3 ఏళ్లుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే ఆందోళన, బిల్లులు క్లియర్ కావాలంటే కనీసం 20% కమిషన్ అడుగుతున్నట్లు ఆరోపణ, కాంట్రాక్టర్ల ఆందోళనతో సెక్రటరియట్ నుంచి వెళ్ళిపోయిన బట్టి విక్రమార్క. ఇక ఇది కథ జరిగేది. సెక్రటేరియట్లో జరిగేది పరిపాలన కాదు, కమిషన్ల దంద అన్నట్టు. ఇది కమిషన్ల దంద నడుస్తూ ఉన్నది అన్నట్టు. జనాలను నమ్ముతారా? 15 నెలల కాలంలోనే మీ పరిపాలన పైన విరక్తితోటి జనాలంతా కూడా ఒక పక్కన తిడుతూ ఉన్నారు. మీరు చేసేటువంటి వ్యవహారమో ఇది, మీరు చేసే వ్యవహారం ఇది. ఇక ఇది మారేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇంకో 3.5 సంవత్సరాలు ఉన్నది కాబట్టి దులుపుకొని అవతల పడాలి, అంతే తప్పించి ఇంకేం కనబడట్లేదు. ఇది నేను ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నా, జనాల లోపల ఉన్నటువంటి మాట మాట్లాడుతూ ఉన్నా. ఇగో నేనేదో కావాలని కాదు. ఇగో 200 మంది కాంట్రాక్టర్లు వచ్చాయి. 200 మంది నుంచి 150 నుంచి 200 మంది కాంట్రాక్టర్లు. ఇగో బట్టి చాంబార్ ఉంది, ఇది బట్టి చాంబార్. ఇది ఇగో బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి చాంబార్. ఇది లేడు, పోయినట. ఇది 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 సెక్రటేరియట్ కనబడతా ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఎంతగానో కనబడుతుంది కదా. ఇగో ఇది జరిగేటువంటి వ్యవహారం, రాష్ట్రంలో జరిగేటువంటి పరిపాలన విధానం. అగో చాంబార్ దగ్గరికి పోయి కాంట్రాక్టర్లు ధర్నా చేసేటువంటి పరిస్థితికి ఇలా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రుల చాంబార్ ముంగట ఇగో ఇటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. అయ్యా బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి గారు అంటే మరి ఆర్థిక వ్యవహారాలన్నిటి కూడా చక్కబెట్టాలి రాష్ట్రంలో. కానీ నీ సంబంధించినటువంటి నీ పర్సనల్ ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకు కాదు నీకు మంత్రి పదవి ఉంది. మీకు సంబంధించినటువంటి జిల్లాలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క వ్యవహారం అది వేరే ఉన్నది, అది వేరే బ్యాచ్. భూములకు సంబంధించిన బ్యాచ్ అదొకటి నడుస్తూ ఉన్నది. మీరేమో ఈ తీరు, ఇంకోరు ఇంకో తీరు. ఇది మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి కష్టమే. ఇక ఇది ఏందన్న దుర్మార్గమైనటువంటి దంద. కాకపోతే ఓపెన్గా చెప్తా ఉన్నారట, కమిషన్లు ఇస్తేనే మేము బిల్లులు క్లియరెన్స్ చేస్తామని. పాపం వాళ్ళందరూ కూడా వివిధ జిల్లాలకు వెళ్ళి 100 కోట్ల రూపాయలు వాళ్ళు కాంట్రాక్ట్ పనులు చేసి, వివిధ అభివృద్ధి పనులకు పనులు చేసి పైసలు ఖర్చు పెట్టుకుని పని చేసిండు. గతంలో కేసీఆర్ ఇవ్వక కొన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి. గతంలో బిల్లులన్నీ కూడా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చాలామందికి బిల్లులు క్లియర్ కాలేదు. అప్పుడున్నటువంటి సర్కారు యొక్క నిర్లక్ష్యంతో వాటిని కూడా మేము క్లియరెన్స్ చేస్తే మేము పైసలు ఇస్తాం. ఇప్పుడు ఆయన క్లియర్ చేయకపోవడంతో ఇప్పుడు వీళ్ళకి కలిసి వచ్చింది అన్నట్టు లెక్క. ఇప్పుడు అక్కడ కేసీఆర్ క్లియర్ చేస్తే ఇప్పుడు వీళ్ళకి దొరకపోవు. కొంచెం ఆయన చేసినటువంటి భాగవతం ఇప్పుడు వీళ్ళకు బువ పెట్టినట్టు. ఈ మంత్రులకు ఇప్పుడు కమిషన్లు అడుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు, లీడర్లు కావచ్చు,
అప్పుడు ఆయన క్లియర్ చేసిపోయినట్టయితే నీ వ్యవహారం ఉండకపోవు కదా. ఆయన చేయలేదు, ఇప్పుడు వీళ్ళేమో వాళ్ళ దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేస్తూ ఉన్నారు. సో చూద్దాం ఇది మరి ఇంకా ఎట్లా ముంగడ పడుతుంది ఏందనేది కూడా మనం చూడాలి. దీనిపైన మరి నిజంగా కూడా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు తప్పు చేస్తే మరి ఈ పెద్దలకు ఇంకా బుద్ధి చెప్పేటోళ్ళు ఎవరో అర్థం కానటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.